హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ మూవీ కవచం మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి ఆటకే మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా కాజల్ మరియు మెహరీన్ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజే కలెక్షన్ల పరంగా అండర్ పర్ఫార్మ్ చేయగా కేవలం 1.9 కోట్ల రేంజ్ షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది ఈ సినిమా. తర్వాత వీకెండ్ ముగిసే సమయానికి కేవలం 3 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు ఫైనల్ రన్ లో మరో 2 కోట్ల వరకు షేర్ ను యాడ్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ వివరాలు 5.2 కోట్ల మార్కును మాత్రమే అధిగమించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. ఎందుకంటే సినిమా టోటల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 18 కోట్ల రేంజ్ లో వరల్డ్ వైడ్ గా ఉండగా సినిమా మొదటి వారం కేవలం 4.3 కోట్ల వరకు షేర్ ను సాధించగా రెండో వీకెండ్ కేవలం 70 లక్షల లోపు షేర్ ను మాత్రమే సాధించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో స్పీడ్ ఉన్నోడు సినిమా తర్వాత బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచిందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది సాక్ష్యం సినిమాతో పర్వాలేదనిపించే ఓపెనింగ్స్ ని సాధించిన ఓవరాల్ గా బిజినెస్ పరంగా డిజాస్టర్ ను సొంతం చేసుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మరోసారి కవచం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక బొక్కబోర్లా పడ్డాడు. ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ను క్లీన్ హిట్ ను సొంతం చేసుకుంటాడని భావించినప్పటికీ టోటల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ దరిదాపుల్లోకి కూడా వెళ్లకుండా డిజాస్టర్ మూవీగా నిలిచింది. ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా చూసుకుంటే సినిమాకు నష్టం దాదాపు 13 కోట్ల రేంజ్ లో ఉండటం విచారకరమని చెప్పాలి. దాంతో ఈ ఏడాదిని ఏమాత్రం ఆశాజనకంగా ముగించలేని హీరోల జాబితాలోనూ బెల్లంకొండ శ్రీనివాస్ ఒకటిగా చేరాడని చెప్పాలి. మరి ఇప్పటికే 4 ఏళ్లుగా సరైన విజయం కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ ఈ విజయం కోసం మరింత కాలం ఎదురు లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.